బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో గంజాయి కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతానికి గూడూరులో 12 కేజీల గంజాయి లభ్యమైంది. మచిలీపట్నం విజయవాడ రోడ్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు ఈ గంజాయి బ్యాచ్. పోలీసులకు చిక్కకుండా బైక్ పైన స్పీడ్గా వెళ్ళిపోయారు ఇద్దరు యువకులు. వేగంగా వెళ్లడంతో కల్లెపల్లి జంక్షన్ దగ్గర ఒక్కసారిగా బ్యారికేడ్లను ఢీకొని కింద పడిపోయారు ఆ యువకులు. ఒకరికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. బైక్ను వెంబడించి ఆ ఇద్దరిని పోలీసులు పట్టుకున్నట్టు తెలుస్తుంది. వాహనాన్ని తనిఖీ చేయగా 12 కేజీల గంజాయి లభ్యమైంది. నిందితులు శ్రీనివాస్ రావు అలాగే నాగరాజుగా వారిద్దరిని గుర్తించారు. సో మొత్తం మీద మనం చూడొచ్చు ఆ విజువల్స్లో ఆ బ్యారికేడ్స్ దగ్గర వాళ్ళు బైక్తో పాటు కింద పడిపోయారు. ఆ కింద పడిపోయిన వ్యక్తి అలానే కిందనే ఉండిపోయాడు చాలాసేపటి వరకు. సో తనకి తీవ్ర గాయాలయ్యాయి. మరి గంజాయి మత్తులో కూడా ఏమన్నా ఆ వ్యక్తి ఉన్నాడా? మొత్తం మీద ఒక బ్యారికేడ్స్ ఉన్న దగ్గర మరి ఆ బ్యారికేడ్స్ని కూడా సరిగ్గా చూసుకోలేక వేగంగా పోలీసులను దాటుకొని పారిపోయే ప్రయత్నంలో వారిద్దరు కూడా ఆ బ్యారికేడ్స్ని గుద్దుకొని అక్కడ కింద పడిపోయారు. ఆ ఇద్దరు వ్యక్తులను మనం చూడొచ్చు. అలాగే ఆ 12 కేజీల గంజాయిని ఏదైతే ప్యాక్ చేసి ఉందో ఆ గంజాయిని కూడా మనం చూడొచ్చు. సుమారు 12 కేజీలు అంటే ఒక్కొక్క కేజీ నాకు తెలిసి ఒక 20,000 రూపాయలు అని చెప్పచ్చా. సో మొత్తం మీద 20,000 రూపాయలు అనుకున్నా కూడా 12 కిలోలు అంటే ఒక 2.5 లక్షల సంబంధించిన గంజాయిని సరఫరా చేస్తున్నారు. దాన్ని తరలిస్తూ ఇద్దరు వ్యక్తులు శ్రీనివాసరావు అలాగే నాగరాజు వారిద్దరిని ప్రస్తుతానికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది అండ్ మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్ళే రోడ్డులో పోలీసులు తనిఖీలు చేస్తున్నప్పుడు దొరికిందా? కళ్యాణ్, రాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంటుంది. కొంచెం కొన్ని ప్రాంతాలు లేకపోతే మచిలీపట్నం హైవే ఇట్లా పోలీసులు కొన్ని తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితుల్లో గూడూరు మండలం అంటే మచిలీపట్నం విజయవాడ రూట్లోని ఆ ప్రాంతంలో గూడూరు మండలం దగ్గర కూడా పోలీసులు అక్కడ తనిఖీ చేస్తున్న నేపథ్యం. అయితే పోలీసులు చూసిన ఒక బ్యాచ్ ఆ బైక్ లో వస్తూ ఉన్నారు. వాళ్ళు పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఒకటికి స్పీడ్ గా వేగంగా వెళ్ళడంతో కల్లేపల్లి జంక్షన్ దగ్గర ఇక్కడ పోలీసులు పెట్టిన బ్యారికేడ్స్ ని ఢీకొని ఇద్దరు పిల్లలు కింద పడ్డారు. అయితే తీరా చూస్తే వాళ్ళ దగ్గర 12 కిలోల గంజాయి లభ్యమైంది. దీంట్లో అతను శ్రీనివాసరావుగా ఇంకొక అతన్ని హైదరాబాద్ కు సంబంధించిన నాగరాజుగా గుర్తించారు. అయితే ఇటీవల కాలంలో గంజాయి పెద్ద ఎత్తున రవాణా జరుగుతోంది అని చెప్తున్న ఏజెన్సీ ప్రాంతాలే కాకుండా విజయవాడ మచిలీపట్నం లాంటి ప్రాంతాల్లో కూడా విచ్చలవిడిగా గంజాయి దొరుకుతోంది. యువత పడుతోంది అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అందులో ఇప్పుడు చూస్తే ఇవన్నీ కూడా పిల్లలే. యువత గంజాయిని చేయడం, తర్వాత గంజాయిని అమ్ముకునే ప్రయత్నాలు చేయడం, అసలు ఎక్కడో ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఒడిశా ఆ ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి పెద్ద ఎత్తున వస్తోంది. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గంజాయిని నిర్మూలన కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా కూడా డ్రగ్స్ ఇవన్నీ కూడా పిల్లలు సేవించడం. దాంతో నిన్న విజయవాడలో కూడా పిల్లలు డ్రగ్స్ సేవించిన పరిస్థితి, వెహికల్స్ కొట్టుకున్న పరిస్థితి, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ జరుగుతూనే ఉన్నాయి. అయితే పోలీసులు నేను చాకచక్యంగా వీళ్ళిద్దరిని పట్టుకోవడంలో 12 కిలోల గంజాయి అయితే పట్టుకున్నారు. ఇది ఎక్కడి నుంచి మోటివ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు సప్లై చేస్తున్నారనే అంశం మీద కొంత ఎంక్వైరీ చేస్తున్నారు. కొంత పూర్తి వివరాలు రావాలి, తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. కళ్యాణ్, రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఏపీలో గంజాయి కలకలం రేగుతుంది. ప్రస్తుతానికి గూడూరు, మచిలీపట్నం విజయవాడ పరిసర ప్రాంతాల్లోని గూడూరులో 12 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. మొదటగా పోలీసులు ఒక దగ్గర తనిఖీ చేస్తున్న చోట పోలీసులని తప్పించుకొని అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. దాని తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ముందు ఉన్న బ్యారికేడ్స్ని మాత్రం తప్పించుకోలేకపోయారు. ఆ బ్యారికేడ్స్ని అతి వేగంగా వెళ్ళి ఢీకొట్టడంతో కింద పడిపోయారు. ఒక్కసారిగా
కింద పడిపోవడంతో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తికి ప్రస్తుతానికి గాయాలయ్యాయి. మనం చూడొచ్చు ఆ విజువల్, కింద పడిపోయి అలానే తను లేవలేని పరిస్థితి. మరి గంజాయి మత్తులోనే ఉన్నాడా లేకపోతే మద్యం మత్తులో ఏమైనా ఉన్నాడో తెలియదు, కానీ తీవ్రంగా గాయాలు కూడా అయినట్టు తెలుస్తుంది. మరొక వ్యక్తి శ్రీనివాస్ అనే వ్యక్తి, ఇంకొక వ్యక్తి, వారిద్దరు కూడా ఉన్నారు. వారిద్దరు మనం చూడొచ్చు, విజువల్స్లో చూడొచ్చు. 12 కిలోల గంజాయిని మరి ఎక్కడి నుంచి తరలిస్తున్నారు? ఒరిస్సా నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఏజెన్సీ ప్రాంతం నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేశారా? అసలు ఏం జరిగింది? ఒకసారి ఆ స్పాట్ దగ్గర ఏం జరిగింది ఒకసారి ఆ విజువల్స్ని చూసి మళ్ళీ ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రమ్మనండి ఎంతసేపు ఇక్కడ చెప్తానన్నా. చెప్పు, నీ పేరు చెప్పు. నేను నా తోడుగా తీసుకొచ్చాను. ఏం చేస్తాను? నువ్వేం చేస్తాను? హైదరాబాద్లో ఒకప్పుడు పక్కన వేరేస్తారు మార్కెట్ శ్రీనివాసాచార్యులా రైట్, మనం నిందితుడిని చూడొచ్చు. నిందితుడు కొంత అన్కాన్షియస్ అయిపోయి అక్కడే పడిపోతే పోలీసులు అక్కడికక్కడే తన వివరాలన్నీ తీసుకొని అలాగే కొన్ని మంచినీళ్ళు కూడా తాగించే ప్రయత్నం చేశారు. మరి తను యాక్సిడెంట్ అయి పడిపోవడంతో మత్తులో ఉన్నాడా, మద్యం మత్తులో ఉన్నాడా, లేదా గంజాయి మత్తులో ఉన్నాడా, మొత్తానికైతే ప్రాథమిక విచారణ చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతానికి కేసు నమోదు చేసుకున్నారు. ఆ 12 కేజీల గంజాయిని మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు నిందితులు శ్రీనివాసరావు అలాగే నాగరాజు, వీరిద్దరు కూడా ఒకసారి మనం చూడొచ్చు, వీడియోలో చూడొచ్చు చాలా క్లియర్గా 12 కేజీలు అంటే సుమారు ఒక 2-3 లక్షల రూపాయలకు సంబంధించిన గంజాయి అనుకోవచ్చు. ఆ గంజాయిని మరి ఎక్కడి నుంచి ఎక్కడికి సరఫరా చేస్తున్నారు? ఏపీ ప్రభుత్వం డ్రగ్స్ పైన అలాగే గంజాయి పైన ఉక్కు పాదాన్ని మోపుతామంటూ వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పుకొచ్చారు. మరి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో నలుమూలల ప్రతి చోట కూడా గంజాయి లభ్యమవుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఏజెన్సీ ప్రాంతం నుంచి వస్తుందా, లేకపోతే ఒడిశా నుంచి వస్తున్నాయి? ఈ మధ్యకాలంలో మనం చూసాం గంజాయికి సంబంధించి ఇన్ఫర్మేషన్, గంజాయికి సేవించిన వ్యక్తులు కూడా టెస్ట్ చేయడానికి టెస్ట్ కిట్స్ కూడా వచ్చాయి, ర్యాపిడ్ కిట్స్ కూడా వచ్చాయి. ఇన్స్టెంట్గా ఒక వ్యక్తి గంజాయి సేవించాడా లేదా అనేది నిర్ధారించవచ్చు. సాధారణంగా అయితే ఒక బ్లడ్ టెస్ట్ చేస్తుంటారు. ఆ బ్లడ్ టెస్ట్లో గంజాయి సేవించిన వ్యక్తుల బ్లడ్లో ఆ గంజాయికి సంబంధించిన పదార్థాలు అవి కొంతకాలం పాటు సుమారు ఒక 72 గంటల పాటు ఉండడం అలా జరుగుతుంది. మరి ఇప్పుడు ఇంత పకడ్బందీగా ప్రభుత్వం ప్రణాళికలు తీసుకొచ్చినా, ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ తీసుకొచ్చినా కూడా ఎలా గంజాయిని సరఫరా చేస్తున్నారు వాళ్ళపైన మరి ఏపీ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవ్వబోతుందో ఒకసారి వేచి చూడాలి. దీనికి సంబంధించి ఒకసారి ఆ విజువల్స్లో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. విశ్వకర్మ పేరు సంపత్.